స్వామి శరణమయ్యప్ప. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చిత్ర యూనిట్ దసరా కానుకగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం అది జరిగింది. ఈ సినిమా యాక్చువల్గా సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమాకి మ్యూజిక్ సంబంధించిన పనులు పెండింగ్ ఉండటం వల్ల ఆ టయానికి మ్యూజిక్ అంటే ఈ సినిమాకి మేజర్గా బీజిఎం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని వాయిదా వేయాలని చెప్పేసి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనే ఎస్ఎస్ థమన్ చిత్ర యూనిట్ కోరగా ఆయన కోరికను మన్నించి ఈ సినిమాని డిసెంబర్ 5వ తారీఖు వాయిదా వేయటం అయితే జరిగింది. ఎందుకంటే తమను ఆ టైంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి 2 సినిమాలకి ఒకేసారి నేను పని చేయలేను, ఒకవేళ పని చేసినా అవుట్పుట్ సరిగ్గా రాకపోవచ్చు, దయచేసి అఖండ 2ను మాత్రానికైతే వాయిదా ఇవ్వండి, కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి తమన్ గారు అడగగా అఖండ 2 చిత్ర యూనిట్ వాళ్ళు ఆయన కోరికను మన్నించి అతనికి టైం ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు ఓజీ సినిమాకి ఏ రేంజ్లో మ్యూజిక్ కొట్టిండో మనందరికీ తెలిసిన విషయమే. అందుకేనేమో ఆ రేంజ్లో కొట్టాలని చెప్పేసే తను టైం అడిగిండేమని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు చూసిందే ఓజీ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి బీజిఎంకి ఎంత నేమ్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయం. ఇక ఆ సినిమా రిలీజ్ అయింది, అయిపోయింది. ఇక నెక్స్ట్ అఖండ 2 మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే మనకి వినిపించడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ మ్యూజిక్ సంబంధించిన ఒక 2 వ్యక్తులని అతుల్ మిశ్రా, శ్రావణ్ మిశ్రా అని చెప్పేసి ఒక 2 పండితుల్ని ఈ మ్యూజిక్లో భాగంగా వాళ్ళని యాడ్ చేయటం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఎవరంటే సంస్కృతంలో శ్లోకాలు అనర్గళంగా గుక్క తిప్పకుండా 1 గంట 2 గంటల వరకు వాళ్ళు శ్లోకాలు చెప్తారని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. వాళ్ళ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళ వీడియోలు చూస్తుంటే ఏ రేంజ్లో శ్లోకాలు చెప్తున్నారో మనకి అర్థమైతేనే ఉంది. వాళ్ళు కనుక ఈ సినిమాలో పనిచేస్తే మాత్రానికి అఖండ 2 ఏ రేంజ్లో వెళ్ళిపోతుందో మనకి ఇప్పుడు ఊహిస్తేనే మనకి అర్థమైపోతూనే ఉంది. అందుకేనేమో తమను ఇంత టైం తీసుకున్నాడో అని చెప్పేసి ఇప్పుడు ఈ పోస్టు చూడంగానే మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ టయానికి ఏ రేంజ్లో మ్యూజిక్ కొడతాడో రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. పోయినసారి అఖండ సినిమాని ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలలోనే రిలీజ్ చేశారు. ఈసారి ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 5 లాంగ్వేజ్లలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి ఇంతకుముందే ప్రకటించడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ సినిమానికి వాళ్ళు యాడ్ అయ్యారు. ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడతారో, వాళ్ళు యాడ్ అయిన తర్వాత బీజిఎం ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పుడు మరొకసారి థియేటర్లు బాక్సులు ఎన్ని పగలబోతున్నాయి అని చెప్పేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూడడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే డిసెంబర్ 5వ తారీఖు వరకు అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఈ సినిమా గురించి, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.